ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇన్ని విషయాలు అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నరునికి నారాయణమూర్తి చెప్తున్నాడు. ఆ నరునికి ఆనాడు నారాయణమూర్తి చెప్పింది విశ్వనరులకు వర్తించేటటువంటి సందేశం ఇది. అంటే ఇక్కడ మనిషి భౌతిక దృష్టితో మనిషిని చూడరాదు, ఆత్మదృష్టితో చూడమంటున్నాడు. కనిపించని ఆత్మదృష్టి ఎట్లా అని అంటే అది చైతన్యం. ఉదాహరణకు మనకు బల్బు వెలుగుతూ ఉన్నది. ఈ కరెంటు తీగల్లో నుంచి కరెంటు వచ్చిన కారణంగా బల్బు వెలుగుతుంది. అయితే మనకు కరెంటు కనిపిస్తుందా? కనిపించదు. బల్బులోని వెలుతురు కనిపిస్తుంది, అదండి. కాబట్టి ఆ దృష్టితో అధ్యయనం చేసినట్టయితే మనిషికి భౌతిక దృష్టి కాదు, ఆ తీగల్లో కరెంటు ఉన్నది అని ఎట్లాగైతే అనుకుంటామో ఈ విశ్వంలో ఈ సర్వజీవుల్లో పరమాత్మ ఉన్నాడు, ఆత్మ ఉన్నది అనేటటువంటి భావన కలుగుతుంది. అందుకే ఏమని చెప్తున్నా అంటే ఇక్కడ సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. సర్వభూతములందు నుండిన నన్నభేదముగను భజించుచు, సర్వభూతములందు నుండిన నన్నభేదముగా భజించునో అతని నడవడి ఎట్టిదైనా యోగి నాలో ఉన్నవాడగు. సర్వభూతాలలో అంటే అన్ని ప్రాణులలో కూడా నన్ను చూస్తూ ఉన్నట్టయితే అతనికి నాకు అభేదం. అతనికి అంటే ఈ చూస్తున్నటువంటి ఈ భక్తునికి, ఈ జీవునికి, ఈ నరునికి, ఈ మానవునికి. కాబట్టి అతనికి నాకు అభేదం అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మ ఒకటే అన్నట్టు. అంటే పరమాత్మ యొక్క సర్వ సద్గుణాలు అంటే సాధువులను రక్షించడం, దుష్టులను శిక్షించడం, ధర్మాన్ని సంస్థాపనం చేయడం, ఇది నా ధర్మం అన్నాడండి కృష్ణ పరమాత్మ. కాబట్టి అది అందరికీ తెలిసిందే, పరిత్రాణాయ సాధూనాం అనేటటువంటి పరమాత్మ చెప్పిన శ్లోకంలో ఉన్నటువంటి విషయం. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అప్పుడప్పుడు ప్రశ్నిస్తుంటారు. అంటే ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ చూస్తున్నాడు అని అంటే పాలల్లో వెన్నలాగా భగవంతుడు ఉన్నాడు. పాలల్లో అంతటా వెన్న ఉంటుంది కదా, అదేవిధంగా భగవంతుడు ఎక్కడ చూస్తాడు అని కొన్ని ప్రశ్నలు ఆయా కాలాలలో మనకు వినిపిస్తూ ఉంటాయి. అలా వినిపించినటువంటిది ఎక్కడ చూస్తున్నాడు అంటే దానికి సమాధానంగా చెప్పిన గురువులు పెద్దవాళ్ళు అన్నటువంటిది ఒక దీపం పెట్టి అక్కడ ఈ దీపం ఎక్కడ చూస్తుంది అంటే దీపం అంతటా చూస్తుంది. కాబట్టి భగవంతుడు కూడా అంతటా చూస్తున్నాడు, అంతటా ఉన్నాడు అనేటటువంటిది. పూలమాలలో దారంలాగా, నువ్వులలో నూనెలాగా, చెరగ్గడలో రసంలాగా, పాలగిన్నెలో వెన్నలాగా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది ఈ విధంగా చెప్పడం. సర్వజీవులను తనలాగే చూచేవాడే శ్రేష్ఠుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి సర్వజీవులను భగవంతుణ్ణి ఎట్లా చూస్తున్నామో అదే విధంగా చూడాలి అనేటటువంటి చెప్తూ ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఎల్ల ప్రాణుల సుఖము దుఃఖము ఆత్మతో సరిపోల్చి సమముగా చూచు యోగే శ్రేష్ఠుడగునని పార్థ తలచెదను. సర్వప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మను తాను తన ఆత్మగానే భావించాలి. అంతేకాదు సర్వప్రాణులు ఒకవేళ సుఖాలు దుఃఖాలు పొందుతూ ఉన్నటువంటి ఏ ఏ ప్రాణులైతే ఉన్నాయో ఆ సుఖం దుఃఖం ఆత్మతో సరిపోల్చుకోవాలి. అంటే తన ఆత్మతో సరిపోల్చుకోవాలి. అంటే ఒకరికి కష్టం కలిగితే తన కష్టం కలిగింది అనేటటువంటిది, ఒకరికి సుఖం కలిగితే తనకు సుఖం కలిగింది అని. ఇది ఆత్మౌపమ్యేన సర్వత్రా, ఆత్మతో పోల్చుకోవాలి అంతటా అనేటటువంటిది. ఈ విధంగా ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు అతడు ఆ యోగి శ్రేష్ఠుడు అవుతాడు. అంటే శ్రేష్ఠుడు ఎవరు ఈ ప్రపంచంలో అని అంటే శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే అతండేది ప్రమాణమనునో అందరదియే అనుసరింతురు. శ్రీకృష్ణ పరమాత్మ శ్రేష్ఠుడు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు శ్రేష్ఠులు, శ్రీరామచంద్రుడు శ్రేష్ఠుడు. కాబట్టి శ్రేష్ఠుల యొక్క జీవితాన్ని ప్రపంచం పరిశీలిస్తుంది. అలా పరిశీలించిన సందర్భంగా జాతీయోద్యమంలో మనము ఎవరెవరిని శ్రేష్ఠులుగా భావిస్తాం? ఓ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదలైనటువంటి వీళ్ళందరినీ శ్రేష్ఠులుగా భావిస్తాం. స్వాతంత్ర వీర సావర్కర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్ వీళ్ళందరినీ శ్రేష్ఠులుగా భావిస్తాం. కాబట్టి అలా భావించినటువంటి జాతీయోద్యమంలో ఆనాటి మన తాత ముత్తాతలు అందరూ కూడా అందులో పాల్గొన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇంటి పెద్ద ఒకరు ఉంటారో అతడు శ్రేష్ఠుడుగా ఉన్నట్టయితే అతన్ని ఇంటిలో వాళ్ళందరూ అనుసరిస్తారు. ఒక ఊరిలో ఇతను శ్రేష్ఠుడు అనేటటువంటి ఒక భావన కలిగినట్టయితే అతన్ని ఆ ఊరి పెద్దగా ఎన్నుకుంటారు, ఊరి పెద్దగా నియమించుకుంటారు.
కాబట్టి ఎట్లాంటి వాడు శ్రేష్ఠుడు అంటే ఎల్ల ప్రాణుల సుఖము దుఃఖము ఆత్మతో సరిపోల్చి సమముగా. ఊరిలో ఎందరో ఉంటారు, వాళ్ళల్లో కొందరు ఏడుస్తుంటారు, కొందరు నవ్వుతుంటారు, కానీ అందరినీ సమానంగా ఎవరైతే చూస్తాడో అతడు ఆ ఊరి పెద్ద అవుతాడు. అంటే ఊరి పెద్ద అవుతాడు అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నది సుఖం వా ఎది వా దుఃఖం సయోగి పరమో మతః. తనతోనే సరిపోల్చుకొని వాళ్ళని చూసేటటువంటి ఎవరైతే ఉంటారో అతడు యోగిగా చెప్పబడతాడు. ఆ యోగి శ్రేష్ఠుడు అనబడతాడు. పార్థ, ఇది నీవు గుర్తుపెట్టుకో అని అంటున్నాడు. అంటే అంతటా ఒకే పరమాత్మ వల్ల చూసినప్పుడు మనిషిలో ఏం కలుగుతుంది? అంతా ఒకే పరమాత్మ ఉన్నాడంటే దయ, కరుణ, ప్రేమ, ఆత్మీయత ఇవన్నీ కూడా మనిషిలో పెరుగుతాయి. దాంతో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమిటంటే సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన కలగాలండి. అంతా బ్రహ్మమయం, ఆత్మమయం, ఆనందమయం, పరమాత్మమయం ఈ భావన కలగాలి అని కృష్ణ పరమాత్మ ఇలా బోధిస్తున్నాడు అర్జునుడికి. అది అధ్యయనం చేద్దాం, ఆచరణలో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ.